హాయ్ గైస్, చికెన్లో ఇవి వేసి ఫస్ట్ టైం చేస్తున్నాను. నేను ఏమేమి వేసి చేశానని తెలియాలంటే లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చికెన్ వేసుకోవాలి. చికెన్లో వాటర్ మొత్తం పోయి ఆయిల్ తెలియేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఈ లోపు ఈ ప్లేట్లో కనిపిస్తున్న ఐటమ్స్ మొత్తం దొరగా వేపుకోవాలి. చికెన్లో పల్లీలు ఏంటా అని చూస్తున్నారా? ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఒక జార్లో టమాటా, మిర్చి, ఆనియన్, అలాగే ఉప్పు, కారం, పసుపు, అలాగే మనం వేపుకొని పెట్టుకున్న ఐటమ్స్ మొత్తం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ మొత్తాన్ని చికెన్లో వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా మగ్గనిచ్చుకోవాలి. ఈ పేస్ట్ మొత్తం మగ్గి ఆయిల్ పైకి తేలాక ఇందులో గరం మసాలా, చికెన్ మసాలా వేసుకొని చికెన్ మొత్తాన్ని కలుపుకోవాలి. మనం వేసుకున్న పేస్ట్లో ఉప్పు, కారం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు సరిపడా ఉప్పు, కారాన్ని వేసుకోవాలి. లాస్ట్లో చికెన్లో కొబ్బరి పొడిని యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటే మన కొత్త స్టైల్ చికెన్ కర్రీ రెడీ. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది.